నమస్తే. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితా అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనం పూరి జగన్నాథ ఆలయం టెంపుల్ పైన అనగా గోపురం పైన ఉండే జెండా మీద గ్రద్ద వాలింది గురుగారు మార్చి 5వ తారీఖున. ఓకే. ఈ సంఘటన వచ్చేసి మనం గతంలో చూసుకుంటే కనుక కొన్ని రకాల పరిణామాలు చూస్తూ వచ్చాము. అంటే ఒక్కసారి ఇలానే సేమ్ జెండాని గ్రద్ద లాక్కెళ్ళిపోయినప్పుడు పెహల్గాం దాడి చూసాం. ఆ తర్వాత అట్లనే గతంలో ఇంకొకసారి వచ్చేసి సేమ్ ఇట్లానే కాకులు తిరుగుతూ ఉన్నాయని చెప్పి వచ్చింది. అది చూసినప్పుడు కూడా ఆ తర్వాత మనకి యుద్ధాలు కానీ ఈ నేపథ్యాలు ఎన్నో చూస్తూ వస్తున్నాము. ఇప్పుడు కూడా చూస్తే పక్కన యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. అలానే ఇప్పుడు ఈ ఆలయం పైన అలా గ్రద్ద వాలటం అనేది జనరల్గా జగన్నాథ ఆలయం పరిసరాల్లో కాకులు కానీ గ్రద్దలు కానీ పక్షులు ఏవి తిరగవని చెప్తూ ఉంటారు గురుగారు. అంటే ఆ పర్టికులర్గా ఆ గోపురం మీదండి. అలాంటప్పుడు ఈ నేపథ్యంలో ఈ యుద్ధాలు కానీ వేరే వేరే దేశాల మధ్యనైతే చూస్తూనే ఉన్నాం. మన ఇండియాకి ఏమైనా ప్రమాదం ఉంటుందంటారా? ఈ సంకేతాలు ఎలా చూడొచ్చు అంటారు? ఎట్లాగా పరిగణిస్తారు? ఒకసారి చెప్తారా? తప్పకుండా అండి. అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఎందుకు మనం ఆ జెండా మీద వాలిందా అని ఎందుకు సంకేతంగా తీసుకుంటాము, దీనికి ఏమైనా ప్రామాణికతలు ఉన్నాయా అంటే రామాయణ మహాభారతాల్లో దీనికి చాలా ప్రామాణికతలు ఉన్నాయి. మీరు కనుక గమనించినట్లయితే రామాయణ యుద్ధంలో రావణాసురుడి యొక్క ధ్వజం మీద వచ్చి గద్దలు వాళ్తాయి ఆయన బయలుదేరే ముందు. అదొక సంకేతంగా చెబుతూ వాల్మీకి చెప్తాడు, ఇలా ఇది ఒక దుశ్శకునము, దీనివలన ఓటమి కలగడం ఇబ్బంది అనేటువంటిది వస్తుంది అని. అది ధ్వజం మీద గద్దలు వాడడం అనేటువంటిది మంచిది కాదు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అది కాకుండా పవిత్ర ఆలయమైనటువంటిది పూరి జగన్నాథుడి యొక్క, అంటే ఆ యొక్క జగన్నాథుడి యొక్క హృదయం ఉంటుందంటారు అక్కడ. దాన్ని మార్చేటప్పుడు కూడా మొత్తం ఆ ఏరియా మొత్తం చీకటి చేసేసి లైట్లు తీసేస్తారు, కరెంటు తీసేసి కళ్ళకి గంతలు కట్టుకొని మారుస్తారు ఇంకొక కొయ్యి దాంట్లోకి. ఆ పట్టుకున్నప్పుడు ఆ గుండె కొట్టుకుంటున్న ఇది కూడా తెలుస్తుంది అంటారు. అలాంటివి చాలా విశేషాలు ఉన్నాయి అక్కడ మీకు అన్నం ఒక 10 వాటిల్లో కనుక ఉడికిస్తే పైది ఫస్ట్ ఉడుకుతుంది అటు కింద దానికంటే కూడా. అంటే ఒకదాని మీద ఒకటి పెట్టి అని మీరు వినే ఉంటారు. అంటే ఏంటంటే ఇవన్నీ కూడా ప్రకృతి ఇస్తున్నటువంటి సంకేతాలు. మనకి గమనిస్తే కనుక రేపటి నుంచి గురువు కూడా రుజుమార్గంలోకి వస్తున్నాడండి. ఎప్పుడైతే రుజుమార్గంలోకి వస్తాడో ఇన్ని రోజులు జరిగినటువంటి యుద్ధం ఒక ఎత్తు, రుజుమార్గంలోకి రావడం వల్ల ఒక ఎత్తు అనమాట. రుజుమార్గం అంటే ఇన్ని రోజులు వక్రించున్నాడు గురువు, మిథున రాశిలో గురువు వక్రించున్నాడు. ఈ 11 మార్చి నుంచి జూన్ 1వ తేదీ వరకు స్ట్రైట్ అయిపోయి మిథునంలో ఉంటాడు. ఈ గురువు యొక్క స్వరూపం ఏమైపోయింది, మారిపోయింది ఇప్పుడు. అంటే ఏమిటి, గురువు రాశుల్లో శని ఉండడం, శని రాశుల్లో రాహు ఉన్నప్పుడు గురువు కాదు అక్కడ ఉన్నది, చూడ్డానికి గురువే కానీ శని రాహువులు ఉన్నారు దాని ప్రభావం మీద. అందుకని శని రాహువులు కలిసి మిథునం మీద ఉన్నట్టు. మిథునము అంటే ఇద్దరు మనుషులు గుర్తుగా చెప్తూ ఉంటాం. కాబట్టి ఈ యుద్ధ సంబంధించినటువంటిది ఈ గద్ద రావడం కానివ్వండి, ఈ గురువు ఈ రకంగా రుజుమార్గంలోకి రావడం కానివ్వండి, ఇంకా ముదరనుంది. మన పొరుగు దేశాలతో మనం కూడా యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తుంది, ఈ పాకిస్తాన్ లాంటి వాటితో కూడా యుద్ధం వస్తుంది అనేటువంటిది బలంగా చూపిస్తుంది చూసుకున్నట్లయితే. లేదా వేరే దేశాలకి సపోర్టివ్కైనా మన వాళ్ళు వెళ్ళాల్సి వస్తుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే మాత్రం ఈ సౌదీ ఈ కంట్రీస్కి ఎక్కువ ఇబ్బంది ఉంటుంది, ముస్లిం కంట్రీస్కి ఎక్కువ పతనం అవుతాయి. కానీ మన దేశానికి వచ్చేటువంటి ముప్పు మాత్రం కొద్దిగానే ఉంటుంది. ఇతర అన్ని దేశాలతో మనం పోల్చుకుంటే కనుక మన దేశానికి వచ్చే లాస్ మాత్రం చాలా తక్కువే అనేటువంటిది చూపిస్తుంది అది. అయితే మరి ఇలా ఉన్నప్పుడు మనం ఇప్పుడు చూడండి, ఇది కేవలం యుద్ధం అనే కాదు, కొంత వాయువు, ఇప్పుడు ధ్వజం అంటే ఏమిటి, వాయు సంబంధించినటువంటి దాంతో అది ఊగుతూ ఉంటుంది వాయుతో. అందుకని వాయు సంబంధించిన వాటి మూలంగా వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయని సంకేతం. ఎందుకంటే మిథున రాశి ఏదైతే ఉందో బుధ సంబంధించిన రాశి, వాయుతత్వ సంబంధించిన రాశి, అక్కడ గురువు ఉన్నాడు కదా. సో అందుకని ఈ యొక్క ప్రభావం పెరగనుంది. ఇంకొక విషయం ఏంటంటే, నాకు ఈ గురువు ఎప్పుడైతే రుజుమార్గంలోకి వస్తున్నాడో, మనం గతంలో కూడా చెప్పుకున్నాం, కొన్ని శాటిలైట్స్ సంబంధించింది డిస్టర్బెన్సెస్ రావడం కానీ, లేకపోతే అంటే ఇతర గ్రహాంతర వాసులు అంటూ ఉంటారు. ఆ గ్రహాంతర వాసుల యొక్క ఉనికి కొంచెం ఎక్కువ తెలియడానికి ఛాన్సెస్ ఉంటుంది.
ఓకే. ఇలా ఉన్నప్పుడు అంటే గ్రహాంతర వాసులు ఎక్కడో కాదు మన భూమి మీదే తిరుగుతున్నారు, ఇదిగోండి రుజువులు అనేటువంటివి కూడా కనబడతాయి చాలా స్పష్టంగా. ఇవన్నీ ఈ ఈ సంవత్సరంలో సంవత్సరంలో ఖచ్చితంగా జరుగుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంకా త్వరగా జరిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు, ఈ సంవత్సరం అవ్వకముందే కూడా అటువంటి ఫలితాలు వస్తాయి. కాకపోతే ఈ గ్రద్ద మరలా వాలడం మాత్రం ఇది కొంచెం ప్రమాదానికి సంకేతమే అనేటువంటిది మనం గుర్తిరగాలి. కొంచెం సెక్యూరిటీని పెంచాలి దేశంలో కూడా. అండ్ అలాగే పొరుగు దేశాలతో మళ్ళీ అనవసరంగా మనం అవతల వాళ్ళే క్రయానికి గాలిదూలు రావడం ఇట్లాంటివి కూడా కనబడుతున్నాయి చెప్పాలంటే. గురుగారు, అంటే మనం ఇప్పుడు ఇండియన్లో ఎక్కువ పూజలు ఇవి చేసుకుంటూ ఉంటాము, సో దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటాము, నమ్ముతూ ఉంటాము ముఖ్యంగా. సో మనకి ఈ ప్రమాదాల నుండి తప్పించుకోవటానికి ఏదైనా సొంతంగా చేసుకునే పరిహారాలు ఉంటాయా? తప్పకుండా ఉంటాయండి. ఇక్కడ ఏంటంటే మనం నక్షత్రము రాశి దీంతో లగ్నంతో కూడా సంబంధం లేకుండా మనకి గురువు యొక్క స్వరూపం మారిందని చెప్పుకున్నాం కదా శని రాహు సంబంధంతో. ఈ శని రాహులకే చేసుకోవాలి. అంటే ఏం చేయాలి? శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, గోవులకి బెల్లము తినిపించడం, బెల్లం ఉండలుగా 4 ఉండలు తయారు చేసి తినిపించడము, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడము, ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉండాలి. పితృదేవత ఆరాధన కూడా చేయొచ్చండి, ఎందుకంటే రాహు ప్రభావం ఇప్పుడు కూడా పితృదేవతలకు ఎంత చేసుకుంటే అంత మంచిది. ధన్యవాదాలు గురు. శ్రీమాత్రే నమః.